ఇదంతా కట్టు కథ, మేము నమ్మం. ఎక్కడ కూర్చునేది? హాయ్ హాయ్ రోలర్ స్కేట్. హాయ్ గ్రాండ్పా. హాయ్ గ్రాండ్మా. అచ్చు రాణిలాగే ఉన్నావు. రాణి రాణి రాణి. హూ మీ ఆటలు మాని చెప్పేది విను శ్రద్ధగా. మీ అమ్మ ఈ ఇంటి కోడలని గాని నువ్వు ఆమె కూతురని గాని మేము నమ్మబోము అంటున్నా. అవును, మేము నమ్మం. గురూజీ, నమ్మడం కాదు క్వశ్చన్, ఒప్పుకోవడం అది పాయింట్. బ్లాక్ మెయిలా? కాదు, వైట్ మెయిల్. పబ్లిక్ గానే చెప్పాను కదా. ఏం డాడీ? వినపడలేదా వీళ్ళ కుసకుసలు? నేను చెప్పనా? దీన్ని లోపలుంచితే న్యూసెన్స్, బయటికి పోనిస్తే మరింత డేంజరు. ఎలా? అర్థం కాలేదా? కాబోయే సీఎం గారికి అనగా మీకు ఇంతకు ముందే పెళ్ళయిందని, నా అంత కూతురుందని, అది నేనేనని, ఈ టైంలో ఈ రౌడీ పిల్ల అల్లరి చేస్తే నా సామిరంగా లోకం నమ్మేసి ఓట్లన్నీ నిజం కన్నా నింద రుచి, కారు కన్నా పుకారు జోరు. ఎంత జోరంటే చిరంజీవి, చిరంజీవా ఎక్కడ? నీకే భయం లేదు, మా ప్రాణాలట్టు. నిజం చెప్పు, నువ్వు ఎలా వచ్చావు? ఎవరు పంపారు? నాన్న కావాలని వచ్చావా? నాన్నిచ్చే డబ్బు కోసం వచ్చావా? డబ్బే అయితే ఎంత కావాలంటే అంత. డాడీ, నీకు పరువు కావాలా, పెళ్ళాం కావాలా? సీత, సీత, సీతది. రాణిగారు ఆమెను లోపలికి పిలిచి సంగతి చెప్పి నగలవి చూపించి, నీ ఇష్టం అమ్మా ఆలోచించుకో అని అలా పైకి వెళ్ళారు. ఈవిడ ఇలా నగలు తీసుకుని పారిపోయింది. నిన్నే అడుగుతుంటా, అయినా ఇన్నేళ్లు లేని డాడీ కోసం ఇప్పుడెందుకు వచ్చావుట? ఎలక్షన్ ఉందనే కదా. పరువు గురించి ఇన్నేళ్లు లేని భయం మీకు మాత్రం ఇప్పుడెందుకుందట? ఎలక్షన్ ఉందనేగా. మహారాజా వారి సమక్షంలో మాట్లాడుతున్నాం. జాగ్రత్త, ఈ కోట్లకు అడుగుపెట్టిన వాళ్ళు ప్రాణాలతో బయటకు వెళ్ళడం అంత సులభం కాదు. ఎవరా అక్కడ? మామయ్య, ఆ అమ్మాయిని ఎలక్షన్ అయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.